కాకినాడలోని మందపాటి వారి వీధిలో ఉన్నాను. ఈరోజు మనకి విశాలాక్షి గ్రీన్ ఇడ్లీ కర్రీ చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? గ్రీన్ ఇడ్లీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఎర్ర కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వాము, ఉప్పు, పెరుగు, శనగపిండి, వంట సోడా, ధనియాలు, దాల్చిన చెక్క పౌడర్, కరివేపాకు, జీలకర్ర, గుమ్మడి గింజల పేస్ట్, టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్. చేయండి. ముందుగా ఇడ్లీ చేసుకోవాలండి. దానికి ఫస్ట్ శనగపిండి కొంచెం వేసుకోవాలండి. ముందు శనగపిండి తీసుకున్నాం కదండి, ఇప్పుడు పెరుగు వేసుకుందాము. తర్వాత ఉప్పు తీసుకుందామండి. ఓకే. కొంచెం వామండి. ఓకే. తర్వాత లాస్ట్ తోటకూర అండి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేస్తారు ఇది? అవునండి. తోటకూర ముందు ఉడకపెట్టేయాలి. ఉడకపెట్టేసి పేస్ట్లా చేసేసుకొని అది మొత్తం కలిపేసుకుని 2 hours నానబెట్టాలండి. ఓకే ఓకే ఓకే. ఆ నానబెట్టిన దాన్ని ఇడ్లీ పాత్ర, చిన్న ఇడ్లీ రేకు ఉంటుంది కదా, దాంట్లో ఇడ్లీలా వేసుకుని అది ఆవిరి పట్టుకోవాలండి. ఓకే, రైట్ అమ్మ. ఓకే, ఇది మిక్సీ చేద్దాం. ఈ ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి తెచ్చుకున్నానండి. ఇడ్లీ వేద్దాము. ఓకే, మనం ఇది పొయ్యి వెలిగించేద్దామా? ఓకేనండి. ఓకే ఓకే. ఈ నీళ్లు మరిగే లోపల మీరు ఇడ్లీ వేసేస్తారు. అవును, రైట్ అమ్మ. చిన్న చిన్న ఇడ్లీలు అనమాట. చిన్నవండి. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నానండి వేసినవి. ఎంతసేపులో రెడీ అవుతుందమ్మా ఇది? ఒక 5 minutes or 2 minutes లో. అంతే, 5 minutes or 2 minutes. ఓకే, ఇడ్లీ అయిపోయిందేమో చూద్దామా? తీయండి. ఇడ్లీ అయిపోయిందండి. ఓకే, పొయ్యి కట్టేస్తాం. ఓకే. ఇప్పుడు దీనికి గ్రేవీ చేయాలండి. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేస్తారు కదమ్మా? అవునండి, తెలిసిపోయింది నాకు. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి మగ్గిస్తారమ్మా? మగ్గించాలండి. ఓకే, ఇది మగ్గిపోయిందమ్మా? అవునండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? తోటకూర కొంచెం వేయాలండి. వేయండి. ఓకే, అది కూడా 1 నిమిషం మగ్గనివ్వాలండి. నెక్స్ట్ అమ్మా? తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తారు కదా? పచ్చిమిరపకాయలు వేద్దాం. వేసేయండి అమ్మా. బో, ఇదేంటమ్మా? ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే, వేయండి. ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత ఓకే అమ్మా. గుమ్మడి గింజల పేస్ట్ ఎలా తయారు చేశారు? మామూలుగా గుమ్మడి గింజలకి పైన తొక్క ఉంటుంది కదండి, అది తొక్క తీసేసి ఎండబెట్టిన తర్వాత తొక్క తీసేసి ఆ గింజలు మామూలుగా వాటర్ లో నానబెట్టి 1 నిమిషం గ్రైండ్ చేసేసుకోవడమేనండి. చక్కగా. మామూలుగా ఆకుకూర ఇడ్లీ కలపాలనే ఆలోచన ఎలా వచ్చింది? ట్రై చేస్తే ఎట్లా ఉంటదని ఐడియా వచ్చింది. ఇడ్లీ నిజానికి చాలా ఆరోగ్యప్రదమైంది. ఆకుకూర దానికన్నా బాబు అద్భుతంగా ఆరోగ్యప్రదమైంది. ఈ రెండిటి కాంబినేషను అమోఘం అనమాట. అసలు అంటే ఆరోగ్యానికి టాప్ అనమాట. గుడ్ అమ్మ, వేయండి. గుమ్మడి గింజల పేస్ట్ అమ్మ. రైట్.
గుమ్మడి గింజల పేస్ట్ వేసానండి. ఇది కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గనివ్వాలండి. తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలండి. రైట్ అమ్మా. ఇది తొక్క తీసి చేసారా మామూలుగానేనండి. ఓకే, వేయండి కొంచెం. ఓకే. ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఓకే, అంత అవసరమా? అసలు ఇప్పుడు దాకా వేయలేదు కదా. పడుతుందంటారా? కొంచెం పడుతుంది. ఓకే, ఉప్పు అయింది. ఇప్పుడు కారం అండి వేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు వాటర్ వేయాలి. అయితే వాటర్ వేయండి అమ్మా. కొంచెం అండి, ఎక్కువ అక్కర్లేదు. అంటే గ్రేవీ టైపే, మరీ నీళ్ళగా పలచగా కాదు. వేయండి అమ్మా, వాటర్ వేయండి, కొంచెం వేయండి. దాల్చిన చెక్క వేయించాలండి. వేయించింది 2 కలిపి పౌడర్ అన్నమాట. దాల్చిన చెక్క వేయించి ధనియాలు కొంచెం కలిపి పొడి చేశారు. వేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందామా. గ్రీన్ ఇడ్లీ. గ్రీన్ ఇడ్లీ కర్రీ తయారైపోయిందండి. ఓకే, బౌల్లోకి తీసుకుందాం. గ్రీన్ ఇడ్లీ కర్రీ రుచి చూసి చెప్పండి. ఆహా,